వాస్తవంగా ప్రస్తుతం మనకు ఫర్టిలిటీ పొటెన్షియల్ చాలా తగ్గిపోయింది. అప్పటితో పోలిస్తే ఈరోజు ఫర్టిలిటీ పొటెన్షియల్ చాలా తగ్గిపోయింది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చిన వారు సాధ్యమైనంత వరకు ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మేము చాలా మందిని చూస్తున్నాం, ప్రెగ్నెన్సీ వచ్చింది వద్దనుకుని తీసివేశారు. ఆ తర్వాత ఇయర్స్ టుగెదర్ వాళ్ళకి పిల్లలు లేరు. ఫైనలీ అడాప్షన్కి వెళ్లాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి వచ్చింది. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయడం ఇట్ ఈస్ వెరీ గుడ్, చాలా మంచిది. అది అనవసరంగా టర్మినేషన్ చేసుకోవద్దు. తర్వాత మ్యారేజ్ అయింది ఇప్పుడే వద్దు అని కూడా అనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే సంవత్సరాలు జరిగే కొద్ది పురుషుల్లో అయినా స్త్రీలలో అయినా ఫర్టిలిటీ పొటెన్షియల్ తగ్గిపోతుంది. అంటే పిల్లలు పుట్టే ఆ కెపాసిటీ తగ్గిపోతుంది. అందువల్ల ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీ రావడం చాలా అవసరం. కాబట్టి అనవసరంగా తప్పని పరిస్థితిలో తప్ప ప్రెగ్నెన్సీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మ్యారేజ్ అయిన తర్వాత కలిగి ఉండడం చాలా మంచిది. థ్యాంక్ యూ.